గోదావరి వరద జలాలను వాడుకునేందుకు ఏపీలో మరో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. పోలవరం దగ్గర కుడివైపు పట్టిసీమను ఏడాదిలోనే కట్టి చూపించిన ఏపీ ప్రభుత్వం ఎడమ వైపున కూడా ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తంపట్నం దగ్గర ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. దీని ద్వారా పోలవరం ఎడమ కాలువలోకి, అక్కడి నుంచి ఏలేరు రిజర్వాయర్లోకి నీటిని పంపుతారు. విశాఖ జిల్లాకు సాగునీరు, పోలవరం ఎడమ కాలువ, ఏలేరు కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందించాలనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. మరి కాసేపట్లో ఈ ప్రాజెక్టుకు ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ₹1638 కోట్ల పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని చేపడతారు. 2 దశల్లో ఈ ప్రాజెక్టు ఉంటుంది. మొదటి దశలో పోలవరం దిగువన పురుషోత్తపట్నం దగ్గర పంప్ హౌస్ కడతారు. దాని ద్వారా 1.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలవరం ఎడమ కాలువలోకి 3500 క్యూసెక్కుల గోదావరి నీటిని పైపుల ద్వారా పంపుతారు. రెండో దశలో పురుషోత్తపట్నం నుంచి 57 కిలోమీటర్ల కింద ఉన్న మరో పంప్ హౌస్ ను నిర్మిస్తారు. దాని ద్వారా ఏలేరు రిజర్వాయర్లోకి పైపుల ద్వారా 1400 క్యూసెక్కుల నీటిని పంపుతారు. ఈ 2 దశలు పూర్తయితే పోలవరం ఎడమ కాలువ, ఏలేరు రిజర్వాయర్, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న 2,15,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. విశాఖ జిల్లాకు తాగునీరు వెళుతుంది. ఈ ప్రాజెక్టును ఏడాదిలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. పట్టిసీమ తరహాలోనే గోదావరిలో వరద నీరు ఉన్నప్పుడు పురుషోత్తపట్నం పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోస్తారు. ఎడమ కాలువ ద్వారా ఎప్పటికప్పుడు నీటిని తరలిస్తారు. ఆ నీరు వృధా పోకుండా ఏలేరు రిజర్వాయర్లో స్టోర్ చేస్తారు.